మీరు నాకు బాగా నచ్చారా. నా కాలేజ్ లైఫ్ అయిపోవచ్చింది. ఇక్కడ నుంచి కాలేజ్ని నువ్వే రూల్ చేయాలి. థ్యాంక్స్ అన్నా. ప్యూన్ స్వామికి మీ గురించి చెప్పాను. ఏదైనా కావాలంటే స్వామిని అడగండి. అలాగేనా? ఐ లవ్ యూ అన్నా. బాబాయ్ ఆమ్లెట్ తీసుకురా. సారీ రా, కొద్దిగా లేట్ అయింది. ఏంటా స్పీడు? ఇక మీదట అంతా స్పీడే. నా కొడుకు ఆఫీసర్ అవుతున్నాడు. ఆఫీసులో అందరి చేత ఉచ్చపోయిస్తాడు. అప్పుడు చెప్తా నా కొడుకు సంగతి. ఏ అంకుల్, ఎందుకలా అరుస్తున్నావు? సైలెంట్ తాగు. రే పిల్ల, ఈ సౌండ్ నా కొడుకు పెద్ద ఆఫీసర్ అవుతున్నందుకు. ఆఫీసర్? నీ ఆఫీసర్ని తీసుకెళ్ళి నీ గృహంలో పెట్టుకో. ఇది బారు. ఇక్కడ ఎక్కువ తాగినోడు గొప్పోడు, ఎక్కువ చదవాడు కాదు. ఈ గొంతు వాయిస్ బాబాయ్ నాన్నలో ఉన్నాడు. ఈ గొంతు నా కొడుకుదిలా ఉంది కాదు? ఎప్పుడు చూడు కొడుకు కొడుకు అని దొబ్బుతున్నావే. కొడుకు తప్ప వేరే ఇంకేం లేదా? తాగరా. అది కాదురా, గొంతు వాడిదిలాగా ఉంది. చూసొస్తా. రే కుమార్, తాగరా. బాదం పాలు తాగే నా కొడుకు బారుకా? బుద్ధి లేదు, అంత మాట అంటావా? సారీ, నా కొడుకు కాదురా, ఎవడో రౌడీ. నేను అప్పుడే చెప్పానా? కూర్చో. మళ్ళీ మళ్ళీ తాగు తాగు. ఓకేరా, నేను బయలుదేరుతాను. జాగ్రత్తగా ఇంటికి చేరిపోండి. ఓకే? ఏంట్రా ఇంకేంటి ఆలోచిస్తున్నావు? ఇంటికి వెళ్తే స్మెల్ పట్టేస్తారనా? దానికో టెక్నిక్ ఉందన్నా, కానీ కాలేజీలో ఫస్ట్ రావడం ఎలా అని చెప్పేసి దానికి టెక్నిక్ ఏంటో అర్థం కావట్లా. అందుకే కదరా పేపర్లు అవుట్ చేస్తున్నావు. అన్నా ఇప్పుడు క్వశ్చన్స్ తెలిస్తే సరిపోద్దా? దానికి ఆన్సర్స్ చదివి ఎగ్జామ్ లో రాయాలి కదా. ఇది కూడా చేయకపోతే ఇంకెందుకురా చదవడానికి వచ్చింది? మేమో చదువుతాం అంది. అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కనిపెట్టినోడిని తనాలన్నా. అరే, ట్రైన్లో సమోసాలు అమ్ముకున్నాడు కూడా నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. బాబాయ్ మనం కూడా సమోసాలు అమ్ముదాం. చెప్పుతో కొడతా. అది షూ. పోనీ ఎలా అమ్ముకుందామన్నా? అందులో కూడా ఫస్ట్ రావాలని చెప్పేసి ఈ పేరెంట్స్ టార్చర్ ఇస్తారన్నా. ఇంకేమన్నా? నాన్నున్నారు పిచ్చా. నానా నానా నానా, బాయ్ ఫ్రెండా? కాదు ఫ్రెండే. ఆపిల్ తినేది కూడా టెక్స్ట్ చేస్తున్నావంటే ఆ మాత్రం నాకు తెలీదా? అయ్యో నానా, నేను అడుగుతాను, ఫ్రెండా? జాకెట్ గుడ్డ 200, జాకెట్ కుట్టినందుకు 2000. దీనికి నేనే లేడీ స్టైల్ ఉండొచ్చు. అప్పులు 40,000. కుమార్ కుమార్, హలో. రై ఈడియట్, ఇక నుంచి నువ్వు మా అమ్మాయితో కాలేజీలో మాట్లాడినా, ప్రేమిస్తున్నానంటూ మా అమ్మాయి చుట్టూ తిరిగినా నీ కాళ్ళు చేతులు విరగొడతాను. ఎవడ్రా నువ్వు? నా కొడుకు కాళ్ళు చేతులు విరగొడతావా? అయిపోయావురా నువ్వు. నీ మొహం పచ్చడైపోద్ది. నువ్వెవడ్రా పోరంబోకి నాన్నవా? ఎవడ్రా పోరంబోకు? నువ్వు పోరంబోకు, నీ కూతురు పోరంబోకు, నీ ఫ్యామిలీ మొత్తం పోరంబోకు. ధైర్యం ఉంటే రారా నా ముందుకి. ఇంటికి రారా చెప్తాను. నువ్వు నా ఇంటికి రా. నా ఇట్లనకుండా పెట్టేసి. ఏమైందండి? ఎవరితో గొడవ? నీ కొడుకు ఎవరినో ప్రేమించాడు. ఆగుబే. ఆగరా. ఆ అమ్మాయి బాబు ఫోన్ చేసి వీడు కాళ్ళు చేతులు విరగొడతానంటున్నాడు. అయ్యయ్యో, కాళ్ళు చేతులు విరిగిపోతే ఆడిటర్ ఎలా అవుతాడండి? కదా. రేయ్, మర్యాదగా వాడి అడ్రస్ ఎక్కడో చెప్పు నాకు. అడ్రస్ అంతా తెలియదునా? మేము కాలేజీలోను పార్క్ లోను కలిసామంతే. ఆ పార్కా? పప్పు పార్క్ లో ఏం చేస్తాడు అందరూ చూస్తూ ఉంటారు. ఈడు బంధు ఈడేం చేస్తాడు అక్కడ? మర్యాదగా ముందు వాడి అడ్రస్ ఎక్కడో చెప్పు. నాన్న నిజంగానే తెలియదు నాన్న నాకు అడ్రస్. ప్రేమించినప్పుడు తెలియలేదా? మర్యాదగా చెప్పు. నాన్న ప్లీజ్ నన్ను వద్దు నాన్న. చెప్పు. వాడి టేస్ట్ బానే ఉంది. రారా ప్యూన్ కుమారా. వీడా? కూర్చో. ఎలా ఉన్నావురా?
నీకు బుద్ధుందా? పోయి పోయి ఈడు కూతురు లవ్ చేశావా? నేనెప్పుడు చెప్తుంటానే, మదమెక్కిన మాధవరావు నా చిన్నప్పుడు ఫ్రెండు, నాకు బాసు అని. వాడు వీడే. వీడేంట్రా వీడు? ఇందాక ఫోన్లో గొంతు విన్నప్పుడే అనుకున్నా, ఎక్కడో ఆ ప్యూన్ గాడి గొంతులా ఉందేంటా అని. ఏరా, మనం ఎలాగూ డబ్బు సంపాదించలేమని నీ కొడుక్కి బాగా ట్రైనింగ్ ఇచ్చి బాగా డబ్బున్న అమ్మాయిల వెంటపడి లవ్ పేరుతో మోసం చేసి ట్రాప్ చేయమని కాలేజ్కి పంపించావా? నువ్వు నోనమై, నీకేం తెలీదు. అలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు, ట్రాప్పులు చేయటాలు సినిమాల్లో మాత్రమే చూసుంటావు. నాకు అలాంటి ఐడియా ఉన్నట్టయితే నేను కూడా నీలాగా బాగా డబ్బున్న ఆవిడని చూసి చేసుకుని ఉండేవాడిని. ఆఫ్టర్ ఆల్ కార్పెంటర్ కూతుర్ని చేసుకుంటానా? నాన్న, మీరు వచ్చింది మమ్మల్ని కలపడానికి, మీరు గొడవ పడ్డానికి కాదు. చూసావుగా, ఇలాంటి ఇంట్లోకి వెళ్దాం అనుకుంటున్నావా? రేయ్, ఇప్పుడు చెప్తున్నాను, నేను నా కూతుర్ని నాకంటే పెద్ద ఆఫీసర్ కొడుక్కిచ్చి పెళ్లి చేసి పంపుతాను తప్ప నీలాంటి ప్యూన్ కార్పెంటర్ ఇళ్లకు పంపను. రాయ్ మాధవ, గుర్తుంచుకో, నా దగ్గర మాటలో మార్పు ఉండదు. 20 ఏళ్ల క్రితం ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నా కొడుకు నీకంటే పెద్ద ఆఫీసర్ అవుతాడు, నీ కూతురు మెళ్ళలోనే తాళి కడతాడు. ఛాలెంజ్, ఛాలెంజ్. చాలా థ్యాంక్స్ మేడం, మీ వల్లే నాకు ఈ కాలేజీలో సీట్ వచ్చింది. ఏంటి మేడమ్మా? ఆ. ఒరే నేన్రా. ఊరే నన్నా? నిన్నేరా, నేను జెడ్పీ స్కూల్ భావన, నీ జూనియర్. ఓ, 2 జేళ్ల భావన. ఆ ఎంత మారిపోయావే. ఇప్పుడు గుర్తొచ్చానా? ఓ, నువ్వు మాత్రం అలానే ఉన్నావు. స్కూల్ డేస్ లో ఎప్పుడు చూసినా కృష్ణుడి వేషం వేసుకొని. నీ పాట కూడా నాకు గుర్తుంది తెలుసా? గోపీలోలా నీ పాల పడ్డామురా. నేనెంత ట్రై చేసినా పడలేదు. వాడెవడో నీ వెనకాల తిరిగేవాడు, ఏమైవాడు? వాణ్ణి పెళ్లి చేసుకున్నాను. ఆహా. ఇప్పుడు దుబాయ్ లో పనిచేస్తున్నాడు. పోన్లే, చాలా సంతోషం. ఈ కాలేజ్ లో ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి, నా నెంబర్ ఇస్తాను. అలాగే, టాటా, బాయ్ బాయ్. ఫోన్ చేస్తా. హా, ఏంటి? ఎవరది? 2 జేళ్ల భావన, నా చిన్నప్పుడు ఫ్రెండ్, ఈ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుందట. అంటే నాకు ఇక్కడ సీట్ రావడానికి కారణం ఆవిడ. ఏయ్, ఏంట్రా చూస్తూ ఉంచున్నావు? సీట్ ఇచ్చారు, వెళ్ళి ఫీజు కట్టు. శశికుమార్ సార్, వెళ్ళి సంతకం పెట్టేసి వస్తా. ఏంటమ్మా సడన్ గా ఇంత పెద్ద అమౌంట్ కట్టమంటే ఎలా? రేయ్, మీ నాన్న ఇలాంటి పెద్ద అమౌంట్లు ఎన్నిసార్లు కట్టుంటారు? అది సరే అమ్మా, కానీ డబ్బులు లేవు. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? హ, నా దగ్గర ఎలా ఉంటాయిరా? మీ నాన్నిచ్చే డబ్బులు ఇల్లు మెయింటైన్ చేయడానికే సరిపోవట్లేదు. మరి నా ఫీజు ఎలా కట్టేవాళ్ళు? అది చెప్పండి మేడం, ఏం కావాలి మీకు? ఇడ్లీ, వడ, పూరి దోశ, ప్లేన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, గీ దోశ, జీరా రైస్, కర్డ్ రైస్, ప్లేన్ రైస్, ఫ్రైడ్ రైస్, టీ, కాఫీ, కూల్ డ్రింక్. అవేం వద్దు. మీ నాన్న నా కోసం ఇంటి నుంచి ఏదో స్పెషల్ ఐటెం తీసుకొస్తా అన్నారు, దానికోసమే వెయిటింగ్. థ్యాంక్స్ మేడం. బాబాయ్, ఏంటి బాబు? ఈ రోజు నుండి బయట బోర్డు పెట్ట, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. సార్, ఏంటి సార్ కళ్ళల్లో నీళ్లు? కారం ఎక్కువైందా? అయ్యో, ఏమైంది సార్? వంట బాలేదా? కుమార్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నాకు ఒక భార్య ఉంది. తను ఎప్పుడు ఏం కావాలి అని అడిగింది లేదు. మీ ఇద్దరి అండర్స్టాండింగ్ చూస్తుంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని ఇంగ్లీష్లో చదివాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మీరిద్దరూ ఎప్పుడూ బాగుండాలి. రే కుమారు, మా ఏంట్రా? రామ్మా. జరుగు జరుగు జరుగు. ఈ పనులన్నీ నువ్వు చేయడమేంట్రా? అమ్మా,
ఈ క్యాంటీన్ నేనే కదా నడుపుతున్నా. ఈ పనులను నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? నువ్వు బాగా చదువుకొని ఆఫీసర్ అవుతావనుకున్నాను. ఈ పనులు చేస్తూ నిన్ను చూడటం. అమ్మా, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఒకప్పుడు నాన్న ఇవే పనులు చేసేవాడు కదా, అప్పుడు నీకు ఇంత బాధ అనిపించలేదా? లేదురా, అనిపించలేదు. ఇప్పుడు ఒకప్పుడు నేను టీ తాగేటప్పుడు ఆ కప్ ఎవరో ఒకరు కడిగేవాళ్ళు కదమ్మా, అది నేను చేస్తే తప్పేంటనిపించింది. అంటే ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అనిపించింది, కాకపోతే ఆ తర్వాత అలవాటైపోయింది. ఏమోరా, నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను. ఆయన ఇదంతా కాదు కానీ నువ్వు ఆలోచించాల్సింది, పట్టించుకోవాల్సింది నా గురించి కాదు. అదిగో ఆ కాలేజీలో ఉన్నాడు మీ ఆయన గురించి. నేను ఎలాగో ఆయన మీద గెలిచేస్తాను. త్వరలో నైట్ షిఫ్ట్లు కూడా స్టార్ట్ చేస్తున్నాను. నువ్వు కూడానా? ఇదిగో 2 జేళ్ల భావన. నాకు డౌట్స్ అన్నీ ఎకనామిక్స్లోనే. ఆ లెక్చరర్ ఏంటి సగం సగం చెప్తాడు, వాడికి అసలు సబ్జెక్ట్ రాదు. అందుకేగా నీకు ట్యూషన్ చెప్దామని నా ఇంటికి తీసుకొచ్చాను. నాకు ఆకలేస్తుంది. బర్గర్ ఆర్డర్ చేశాను, వస్తుంది. ఈలోపు ఈ కాఫీ తాగు. ఇదిగో. ఏది? సారీ సారీ సారీ. కాలింది కాలింది. సుగ్గి, కుమార్ నువ్వా? అవును మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. నాన్న, దొంగనా నాన్న? ఏం లేదురా, సబ్జెక్ట్ లో ఏదో డౌట్లు ఉంటేను. తీర్చుకున్నావా? ఉండు, ఇప్పుడే అమ్మకి చెప్తా. అరే ఒరేయ్, అది కాదురా, ఆ డౌట్ కాదురా, నువ్వు అనుకునే డౌట్ కాదురా. ఒరేయ్, హలో. హలో అమ్మా. ఏంట్రా? మీ ఆయన ఉన్నాడే మిస్టర్ శశికుమార్, చాలా బాగా చదువుతున్నాడమ్మా. ఎక్కడ్రా? అది భావన మేడం ఇంట్లో చొక్కా ఇప్పేసి చెమటలు చిందిస్తూ చాలా ఫ్రీగా చదువుతున్నాడమ్మా. రే ఉండ్రా, మీ నాన్నే ఫోన్ చేస్తున్నారు. హలో జానకి. చెప్పండి. అమ్మా, వాడు ఏదో చూసి ఏదో అనుకుని ఇంకేదో నీకు చెప్పాడు. రాత్రి 2 దాకా ఫోన్లో మాట్లాడినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఓసే అమ్మ తోడు, అవన్నీ నిజంగా డౌట్సేనే. అంటే ఇప్పుడు కాదా? ఇప్పుడు కూడా డౌట్సేనే. ఇప్పుడు నాకు నిజంగా డౌట్ వస్తుంది. ఒరేయ్ పాపాత్ముడా, నా కాపురంలో చిచ్చు పెడతావా? అయినా నా మొగుడు గురించి నాకు తెలుసు, అది పక్కన పెట్టండి. మీరు స్పెషల్ క్లాసులని డౌట్లు అడగడానికి ఆ లెక్చరర్ తప్ప వేరే ఎవరు దొరకలేదా? అంటే అది కాదే. ఇంకా ఏమైనా డౌట్లుంటే పగళ్ళు పెట్టుకోండి, వెంటనే ఇంటికి రండి. అది కాదు.